గొడవతోటి ఉండే అదృష్టం అందరికి ఉండదు. ఇండియా వెళ్తున్నారా? నువ్వు పోతావు ఇండియా? కానీ హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఇవాళ టైటిల్ చూసినట్టుగా ఇది అత్తయ్య వాళ్ళు ఇండియాకి వెళ్ళే వ్లాగ్ అనమాట. ఇది మోస్ట్ ఎమోషనల్ సెండ్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన్వి ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది ఈసారి. అత్తయ్య ఆల్రెడీ చాలా ఎమోషనల్ పర్సన్, బట్ తన్వి ఉంది కాబట్టి ఇంకా అది ఎక్కువ అయిపోయింది అనమాట. 3x 4x దాకా అయిపోయింది. అత్తయ్య వాళ్ళ ట్రావెల్కి 2 days ముందు మేము ఫోన్స్ పిక్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. అత్తయ్య వాళ్ళ కజిన్ ఫోన్స్ అడిగారు. సో అవి తీసుకోవడానికి మేము యాపిల్ స్టోర్కి వచ్చాము. 17 Pro Max 2 ఫోన్స్ అడిగారు అనమాట. ఒకటి ఆరెంజ్ అండ్ ఇంకొకటి సిల్వర్ అడిగారు. కానీ సిల్వర్ అవైలబుల్ లేదు అని చెప్పేసి బ్లూ ఆర్డర్ పెట్టి అది తీసుకున్నాము. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను తన్వి ఎక్కడ బెంగపడిపోతుందో అత్తయ్య వాళ్ళు వెళ్తే అని చెప్పేసి. అత్తయ్య వాళ్ళతోనే మోస్ట్ ఆఫ్ ద టైం ఆడుకుంటూ ఉంది డే మొత్తంలో. జస్ట్ ఫుడ్, పాలు, డైపర్ చేంజ్ ఆ టైమ్స్లో తప్పించి మిగతా టైం అంతా అత్తయ్యో మామయ్యో ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్లో ఈవెంట్ అయ్యేటప్పటికి అందరూ వచ్చారు కదా ఇంటికి. అప్పుడు ఇంకా పిల్లలందరితో కలిసి ఆడుకోవడము అంతా ఫుల్ ఎంగేజింగ్ అయిపోయింది అనమాట. ఒకేసారి మొత్తం కామ్ డౌన్ అయిపోతే తను ఏమైనా బెంగపడుతుందేమో అని చెప్పి మేము చాలా వరి అయ్యి ముందు నుంచే చెప్తూ ఉన్నామన్నమాట. వెళ్ళిపోతారు నాని, ఇండియా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాము. అత్తయ్య వాళ్ళ వచ్చేస్తున్నారు కాబట్టి 6 months ఇంట్లో కెమెరాస్ పెట్టారనమాట. అత్తయ్య రోజు కెమెరా ఓపెన్ చేసి నాని హౌస్, నాని కిచెన్, నాని పూజ రూమ్, నాని హాల్ అట్లా అని రోజు చెప్తూ ఉండేవాళ్ళు అత్తయ్య. వెళ్ళిపోతాను నేను, అప్పుడు కొన్ని డేస్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. సో కొంచెం ఈజీ అయిందేమో మాకు అని అనిపించింది. నాకు తెలీదు మరి తనవి 2 years old కదా, వాళ్ళకి గుర్తుంటాయా గుర్తుండవా, నిజంగా బెంగపడతారా అదైతే తెలీదు. కానీ అత్తయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత చాలా టూ మచ్గా నాకు అటాచ్డ్గా ఉండిపోతుంది అనమాట. నన్ను అసలు కదలనివ్వట్లేదు, సోఫాలోంచి లేవనివ్వట్లేదు. సోఫాలోంచి లేచి పక్కకి వెళ్ళినా కూడా అమ్మ 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 అని అరుస్తుంది. అది మేబీ బెంగపడడం వల్ల అయిందా లేకపోతే నార్మల్గా 2 years oldకి అలా ఫేజెస్ ఉంటాయా నాకైతే తెలీదు. మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా బయటకు వెళ్ళి ఫోన్స్ పిక్ చేసుకొని వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేస్తున్నాము. ఇక హ్యాండ్ బ్యాగ్స్ అలాంటి వాటన్నిటిలో స్టఫ్కి పేపర్స్ అంతా పెడతారు కదా, అవన్నీ తీసేసాము. అండ్ చాక్లెట్స్ అలాంటివి కూడా బాక్సెస్లోంచి తీసి సపరేట్గా కవర్స్లో ప్యాక్ చేసుకున్నాను అనమాట. దాని ద్వారా స్పేస్ తగ్గుతుంది, కొంచెం వెయిట్ కూడా తగ్గుతుంది కదా. ఇంకా ఆ చాక్లెట్స్ అవన్నీ కూడా అలా చేసాము. అండ్ అత్తయ్య వాళ్ళ ఈవెంట్ జరిగింది కదా, అత్తయ్య వాళ్ళకి మా ఫ్రెండ్స్లో చాలామంది బట్టలు పెట్టారనమాట. అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నారు అత్తయ్య. మోస్ట్లీ యూస్ చేయగలిగేవన్నీ ప్యాక్ చేసాము. వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా అత్తయ్య వాళ్ళనే తీసుకెళ్ళమన్నాము. లగేజ్ సరిపోలేదు అని ఇక్కడ వదిలేయొద్దు, మీ బట్టలు కావాలంటే ఏదైనా వదిలేసేయండి, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యూస్ చేసుకోవచ్చు, కాబట్టి గిఫ్ట్స్ అన్నీ మాత్రం మీరే తీసుకెళ్ళండి అని చెప్పామన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్నాయి అనుకోండి వాళ్ళకు ఒక మెమరీ లాగా ఉంటుంది. పాలు లేవంటే అయిపోయినాయి. తన్వి ఇంకా 100% సాలిడ్ తినడానికి స్టార్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు మేము ప్రస్తుతం దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాము. చాలా కష్టంగా ఉంది, కొంచెం తినిపించడమే చాలా కష్టంగా ఉంది. మీకు దానికి సంబంధించిన టిప్స్ ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బట్ మేము కూడా దాని మీద వర్క్ చేస్తున్నాం అనమాట కంటిన్యూస్గా. ఎందుకంటే తను ఆల్రెడీ 2 years అయిపోయింది. ఇంకా తను పాలలోనే ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇంట్లో కూడా ఎవ్వరు లేరు, మొత్తం ఇంకా మేమిద్దరమే కాబట్టి ట్రై చేస్తూ ఉన్నాము. అండ్ ఆ రోజు వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు ముందు ఎప్పుడు ఒక 2-3 days ముందు వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు ఆ స్లైడ్ తనకి నచ్చింది అని చెప్పేసి మా మరిది తీసుకున్నాడు. కానీ అది తన ఏజ్కి చాలా చిన్నగా అయిపోయింది. దానికి పట్టుకున్నా కదా. దానికి చిన్నగా అయిపోయింది వర్షి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట. మేము టెంపుల్కి వెళ్తున్నాము, మహాగణపతి టెంపుల్కి, ఇక్కడ మాకు లోకల్లో. ఎందుకు వెళ్తున్నాము అంటే అత్తయ్య వాళ్ళ షష్ఠి పూర్తికి కలశాలు అవన్నీ పెట్టారు. మీరు ఆ వ్లాగ్స్ చూడకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి. ఏమైతుందా మీ కారు?
షేక్ 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 అయినప్పుడు నువ్వేం చేసావు? అలా అరిచావా? అలా ఎందుకు అరుస్తున్నావు మరి? షేక్ అయినప్పుడు అరవద్దు కదా. ఆ కలశాలు అవన్నీ మేము టెంపుల్లో ఇచ్చేయాలన్నమాట. ఎందుకంటే మాకు పూజ చేసిన మహాగణపతి టెంపుల్లో పంతులు గారు కాబట్టి అక్కడ టెంపుల్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ కలశాలు కానీ అక్కడ యూస్ చేసిన రైస్ కానీ అవన్నీ అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు టెంపుల్లో యూస్ చేస్తారనమాట. సో అది అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడే వెళ్ళి ఇస్తే బాగుంటుంది అని అనిపించింది మాకు. అందుకని ఆ హెక్టిక్ స్కెడ్యూల్లో కూడా ఇంకా అత్తయ్య వాళ్ళతో వెళ్ళి ఇద్దాము అన్నట్లుగా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఫుల్ ఎండగా ఉండింది. అంటే టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అని చెప్పి ఇంకా ఖచ్చితంగా ఆ టైంకి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఇంకా మేము వెళ్ళిన టైంకి పెద్దగా టెంపుల్ రష్ కూడా లేదు. ఇంకా కూర్చొని పీస్ఫుల్గా కాసేపు కూర్చున్నాము అక్కడే. అండ్ ఫుల్ ఆకలేస్తూ ఉంది. ఎందుకంటే మేము మార్నింగ్ ఏం తినలేదు. ఫాస్ట్గా అన్నీ సెట్ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇంకా లేచి అందరం ఫ్రెష్ అయిపోయి అటు ఇటు చేసేటప్పటికి 2-3 అవర్స్ ఈజీగా పడుతుంది కదా. ఇంకా మేము బయటకు వచ్చి ఎటైనా వెళ్దాము తినడానికి అని అనుకుంటూ ఉండగా మాకు అక్కడే టెంపుల్లో ఒక ప్లేస్లో ప్రసాదం అని చెప్పేసి కనిపించింది అనమాట. సో మేము ఇంకా అక్కడ ప్రసాదం ఏమన్నా సేల్ చేస్తారేమో అన్నట్లుగా వెళ్తే లోపల ఫుడ్ అదంతా పెట్టేసి ఉండింది. సో ఇంకా మంచిగా ఎక్కడికి వెళ్ళకుండా బేసిక్గా ఎండగా ఉంది, అది ప్రాబ్లం. ఇంకా అక్కడే కూర్చొని తినేసి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఓకే రాజా ప్లీజ్ లీవ్ యువర్ ఫుడ్ అవుట్ సైడ్. అలా రాయలే. ప్లీజ్ డు నాట్ లీవ్ యువర్ ఫుడ్ వేర్ అవుట్ సైడ్ రాసే. It's okay to go inside with your footwear. అవునా? యాక్చువల్గా డిస్కషన్ ఏంటంటే అక్కడ మేము బోర్డు చూడకుండా వెళ్ళిపోయాం అనమాట. ప్రసాదం అదంతా ఉంది కాబట్టి మా హస్బెండ్ ఏమో ఫుట్వేర్ బయట వదిలేసి వచ్చారు. నేనేమో స్పెసిఫిక్గా ఫుట్వేర్ బయట వదలండి అని రాస్తారు కదా ఎక్కడైనా వదలాలంటే. నేనేం వేసుకొని వెళ్ళిపోయాను. లోపల మా ఇద్దరం ఒక 1 minute డిస్కస్ చేసామంటే ఫుట్వేర్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అని డిస్కస్ చేసాము. ఆ బోర్డు చూడలేదు కాబట్టి వచ్చేటప్పుడు ఆ బోర్డు చూసాము. ఇంకా అక్కడ అది చెప్తున్నారనమాట. ఆ రోజు అయితే ఇంటికి వెళ్ళిపోయి నైట్ అందరం లేట్ నైట్ వరకు కూర్చొని మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేకో కానీ ఇంక వెళ్ళిపోవడమే ఉంటుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా నేను లేచిన తర్వాత అందరికీ టీ పెడుతున్నాను. పొద్దున్నే 11 o'clockకి అట్లా వెళ్ళిపోవాలన్నమాట ఇంట్లోంచి. సో నేను ఇంకా లేచి అందరికీ టీ పెట్టాను. నేను లేచేటప్పటికే అత్తయ్య పులిహార అదంతా కలిపేసి పెట్టారు. సో నేను కొంచెం సాల్ట్ అది తగ్గితే యాడ్ చేసి జిప్ లాక్స్లో ప్యాక్ చేశాను. సేఫ్ సైడ్ లేవర్లో ఏమైనా ఆకలిస్తుందేమో అన్నట్లుగా ఇలా పులిహార ప్యాక్ చేసామన్నమాట. మొన్న మా చిన్నాన్న వాళ్ళు తన్వికి కిచెన్ సెట్ ఇచ్చారు. అది మినీ వ్లాగ్ లాగా అప్లోడ్ చేశాను. ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట. కిచెన్ పాస్తా చేస్తుంది, కాఫీ చేస్తుంది, ఏవో ప్రిటెండ్ చేస్తూ ఉంటుంది. ఇదేదిరా ఇక్కడది ఏదిరా ఇది లేకుండా ఆడుకుంటున్నా. తన్విక్ చెక్ చేస్తుంది. చెక్ చెక్ హార్ట్ చెక్. తన్వి నాని తాత ఎక్కడికి వెళ్తున్నారు? బుజ్జమ్మ ఇండియా. అసలు అత్తయ్య మామయ్య వచ్చి 6 months ఉన్నారంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఈసారి అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. తన్వి ఉండడం వల్ల ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. గొడవతోటి ఉండే అదృష్టం అందరికి ఉండొద్దా? మళ్ళీ వద్దులే అత్తే ఏముంది. నాని క్రైమ్. తన్వి నువ్వు కుట్టినావంటే అందుకే ఏడుస్తుంది నాని. ఎలా వెళ్తుంది నాని? ఎక్కడికి వెళ్తుంది అని చెప్తావు కదా. ఎట్లా వెళ్తుంది నాని? అది లేకుండా అడిగితే చెప్తుంది. అదే కెమెరా ఉంది కదా చెప్పట్లేదు. ఓకే ఓకే ఇట్స్ ఓకే. ఇదేంటిది? అది డాగా ఏంటది? ఓ కౌ ఏమంటది?
యాక్చువల్గా తన్వికి చెప్పాము నాని ఇండియాకి వెళ్తుంది, ఏరోప్లేన్లో వెళ్తుంది, బ్యాగ్స్ అన్ని పట్టుకొని వెళ్తుంది అలా అని 1 month ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ కెమెరాలో ఒక్కసారి కూడా చెప్పలేదు. నార్మల్గా అయితే ఫుల్గా చెప్తూనే ఉంటుంది, బట్ కెమెరాలో రికార్డ్ చేద్దాము అని ట్రై చేస్తుంటే మాత్రం అసలు చెప్పట్లేదు. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్ ఉంటుంది, ఏంటంటే ఆ లగేజ్ అంతా కరెక్ట్గా ఉందా, మళ్ళీ అప్పటికప్పుడు తీయమంటే ఏం తీయాలి అన్నది అందరికీ ఉంటుంది ఆ ప్రాబ్లము. బట్ మేము ఎవ్రీ టైము ఒక 200-300 grams మా వెయింగ్ మిషన్ కంటే తక్కువే పెడతాం, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో తీసి అవన్నీ తీయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని మేము ఎవ్రీ టైం ఒక 2-3 grams తక్కువ, 200-300 grams ఖచ్చితంగా తక్కువే పెడతాము. సో లగేజ్ దగ్గర అయితే ఏం ప్రాబ్లం కాలేదు, అన్నీ ఈజీగా చెక్ ఇన్ చేసేసామన్నమాట. హ్యాండ్ లగేజెస్ ఒకటే మా దగ్గర ఉన్నాయి. అండ్ ఫైనలీ ఇంకా టైం వచ్చేసింది, అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయే టైము. ఇప్పటి నుంచి మళ్ళీ మేము ముగ్గురమే ఉంటాము ఇంట్లో. అంటే ఇప్పుడు 6 months నుంచి అత్తయ్య వాళ్ళతో అలవాటు అయిపోయింది కాబట్టి కంప్లీట్గా కొత్తగానే ఉంటుంది. అండ్ తన్వి కూడా ఫేజెస్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కొత్తగానే ఉంటుంది. మేము కూడా కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుందేమో అని అనుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ తన్వి మిస్ అవుతుందేమో అని కొంచెం భయపడుతున్నాము, బాగా మిస్ అయి బెంగపడుతుందేమో అన్నట్టు. గుడ్ టైం, గ్రేట్ టైం. తనతో 6 నెలలు తాత బాయ్ చెప్పు, నేను ఏడుస్తాను, భయపడతాను. తీసుకో ప్రశాంతంగా, టెన్షన్ వద్దు. అయిపోయినాయి టెన్షన్లు పడే రోజులు పోయినాయి. ఏమున్నా ఒక ఫోన్ చేయొద్దు అని అనుకోవద్దు, మనమేమో అవుతాం కదమ్మా. అది ఏడిస్తే భయపడు, అవును అది తాత బాయ్ చెప్పు. అది ఏడొద్దని చెప్పు. ఏమన్నా వాట్సాప్లో అప్డేట్లు ఇవ్వండి, ఇన్స్టానే వస్తుంది వాట్సాప్ పోయిన తర్వాత. బాయ్ అమ్మా. ఏం కాదు, బాయ్ అయితే చూడంగానే వర్జీనియా జాకెట్ తీయమంటే పట్టుకోండి. యాక్చువల్గా అత్తయ్య కూడా ఈసారి ఇక్కడే ఉండాలి అని ఉందన్నమాట. ఎస్పెషల్లీ తన్వితో ఆడుకోవడము, తన్వికి ఫీడ్ చేయడము. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏజ్లో ఏముంటుంది చెప్పండి, గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకోవడమే పెద్ద మెమరీ కదా. ఈసారి అసలు అత్తయ్యకి వెళ్ళాలని లేదు, కాకపోతే ఇంకా ఎక్స్టెన్షన్ ఇవన్నీ ఎందుకు, సిచ్యువేషన్స్ కూడా బాగాలేదు కదా అన్నట్లుగా మేము కూడా ఇంకా వెళ్ళమని అన్నామన్నమాట. సో ఇంకంతే, మళ్ళీ మా ముగ్గురిని చూడబోతారు వీడియోస్లో. తర్వాత తన్వి ఎలా రియాక్ట్ అయింది, తను అంటే తను నిజంగా బెంగపడిందా లేదా అన్నది తర్వాత బ్లాగ్స్లో అప్డేట్ అయితే చేస్తాను. చెప్తావా? కమ్ చెప్పు. నాని కమ్మను, నాని కావాలా వద్దా? నాని కావాలి మరి ఏది? కమ్ చెప్పు, గట్టి చెప్పు. ఇండియా వెళ్తున్నారా? నువ్వు పోతావు ఇండియా? నువ్వు వెళ్దామా ఫ్లైట్లో? తన్వి పోదామా ఫ్లైట్, ఏరోప్లేన్? నో తాత నాని నాని కావాలి కదా. సో అదండి ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ మీకు ఇంకా చాలా బాగా నచ్చుతాయి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ కూడా వెళ్ళి ఫాలో చేయండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.